మీకు రెడ్డి గారు మీకు ఒక ఒక అంటే ప్రాబ్లం మీ ముందుకు తీసుకొస్తాను. ఆయనకి 73 సంవత్సరాలండి. ఆయన ఒక మున్సిపల్ ఆఫీసర్ చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయనకి 73,000 రూపాయలు పెన్షన్ వస్తుందటండి. ఇలా వైఫ్ ఏం చేసిందంటే అమెరికా వెళ్ళిపోయిందండి కూతురు దగ్గరికి. కూతురు ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ దగ్గర ఆడ వర్క్ చేసుకుంటే వాళ్ళ అమ్మని పిల్లల దగ్గర ఉంచేసి ఇక్కడ రావనివ్వట్లేదంట. ఈయనేమో బాధపడుతున్నాడు. నా వైఫ్నేమో మా పిల్లలు పంపించట్లేదండి, నాకు ఏమన్నా అవకాశం ఉందా అంటే, నేను నాకు తెలిసినంత వరకు మీ దగ్గర చెప్పాలని అనుకున్నాను అనుకోండి. ఇది ఎలా సాధ్యం? తను ఏమంటే రాత్రిపూట నాకు బెడ్ మీద పడుకోగానే నాకు జ్ఞాపకం వస్తుందండి, పక్కన వాళ్ళతో మాట్లాడుకుందాం అంటే అవకాశం లేదు, నాకు కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, వంట మనిషి ఉంది, కొద్దిగా నాకు తోడు ఉండి నాతో మాట్లాడేలా కావాలని అంటాడు. ఇది అంటే ఒకటండి, ఇప్పుడు ఆయన ఆవిడ రాను అని చెప్పింది అనుకోండి, లీగల్ నోటీస్ పంపించాలి. ఈయన యూఎస్లో ఉన్నప్పుడు లీగల్ నోటీస్ పంపించొచ్చాను. పంపించి ఆవిడ రావట్లేదు కాబట్టి నాకు విడాకులు ఇప్పించాను, కోర్టుకి వెళ్ళొచ్చు, కోర్టు నుంచి రేట్ తీసుకోవడానికి అలా చేయలేరు అన్నాడు. అలా చేయనప్పుడు ఇక్కడ ఏంటంటే సార్, మన లీగల్ పరిస్థితి ఎట్లా ఉందంటే కొన్నిటికి మనం సమాధానం చెప్పగలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే లీగల్గా ఒక విడాకులు తీసుకోకుండా భార్య బతుకున్నప్పుడు ఇంకొకరిని వివాహం చేసుకోవడం కానీ ఇంకొకరితో కలిసి ఉండడం కానీ ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు సహజీవనం అని చెప్పేసి ఏదో కొత్త సహజీవనం అనే కూడా సహజీవనంలో కూడా ఈ మూడు వర్తిస్తాయి. సహజీవనం అంటే పెళ్లి చేసుకున్న తాళి కట్టినంత మాత్రంలో నేను వ్యక్తితో కలిసి ఉంటాను, ఆవిడకి నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టేస్తాను, నేను కావాల్సిన జల్సాలన్నీ ఇస్తానంటే రేపు పొద్దున ఆవిడ పిల్లలు పుడితే దాని బాధ్యత ఎవరిది చెప్పలేం కదా. ఎప్పుడైనా పుట్టే అవకాశం ఉంది. వాడు 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి కూడా పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయి. లేదని మనం తీసేయడానికి లేదు, ఛాన్స్ లేదు. ఆడవాళ్ళకి ఏమో కానీ ఆడవాళ్ళు కూడా 70-75 ఏళ్లలో, ఇప్పుడు 75 ఏళ్ల వయసులో గుంటూరులోనే ఒక ఆవిడ కన్నది, ఆ మధ్య ఇద్దరు కవల పిల్లలు కన్నది ఆవిడ. 75కు 78కు కన్నది. మన ఈ మధ్య ఈ 6 నెలల సంవత్సరం కిందనే పేపర్లు టీవీలు అన్ని కూడా వచ్చేసాయి. ఆవిడకి 75 ఏళ్ల వయసు, ఆవిడకి ఆయనకి 78-80 80 ఆయనకు వయసు ఉంది. ఆ టైంలో కన్నారు, పిల్లలు పుట్టారు, కవల పిల్లలు పుట్టారు. కవల పిల్లలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు, ఇద్దరు అందంగా ఉన్నారు. కాబట్టి అసాధ్యం ఏది కాదు. కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి, అట్లా అన్నిట్లలో ఉండకపోయినా కొన్ని రేర్ కేసెస్లో ఉంటాయి, దేన్ని కొట్టిపారేయలేము. ఇక కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఆడవాళ్ళు అంటే భర్త చనిపోయి వస్తున్నారు అనుకోండి, అంటే వాళ్ళు ఏ కోరికలు ఎలా ఉన్నాయంటారు? ఒక 50 ఏళ్ళు వయసు ఉంది, తన భర్త చనిపోయాడు, ఇప్పుడు పెళ్లికి వచ్చినప్పుడు తన కోరికలు ఎలా ఉంటుంది? ఇదివరకు ఎప్పుడు సహజంగా వాళ్ళు కోరేది ఏంటంటే అంటే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ వాళ్ళు ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా జీవితంలో చివరి దాకా వీళ్ళు ఇక్కడే ఉండే పరిస్థితి ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ అవతల వాళ్ళు చనిపోయినా కూడా వీళ్ళకి ఏదైనా ఒక వాళ్ళకి మరి అవకాశం కలగాలి కదా, వాళ్ళు ఏదైనా బతకడానికి ఏదో ఒక అది ఆధారం కావాలి. ఆధారాన్ని అంటే జనరల్గా పెన్షనర్స్ని ఎక్కువ కోరుకుంటున్నారండి. అలాంటి వాళ్ళు గవర్నమెంట్ పెన్షనర్స్ని ఎక్కువ కోరుకుంటున్నారు. గవర్నమెంట్ పెన్షన్ అయితే ఏంటంటే భార్య చనిపోయి ఉంటుంది, మ్యారేజ్ చేసుకుంటే కూడా ఆ పెన్షన్ ఆటోమేటిక్గా వీళ్ళకి వస్తున్నట్టు ఆశతోటి ఎక్కువ మంది పెన్షనర్స్ని ఎక్కువ కోరుకుంటున్నారు. మా దగ్గరకు వచ్చే వాళ్ళలో కూడా ఎక్కువ మంది వాళ్ళు వస్తున్నారు, అంటే పెన్షనర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. వీళ్ళు వాళ్ళలో ఎవరైనా చూజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇది కాకుండా బయట వాళ్ళు చెప్తున్నారు, నా దగ్గర ఇంత ఆస్తుంది అంత ఆస్తుంది, నేను నా భార్య చనిపోయింది కావాలని కోరుకునే వాళ్ళు కూడా వస్తారు. ఆ ఆస్తులని వెరిఫై చేయాలి, ఆస్తులు ఈవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి, లేదా ఇద్దరి పేరు మీద కనీసం రిజిస్ట్రేషన్ కావాలి, అప్పుడే తనకేమైనా హక్కు ఉంటుంది. ఏమీ లేకుండా హక్కు ఉండే అవకాశాలు ఉండవు. సో కాబట్టి పెన్షన్ అంటే ఏంటంటే ఈజీగా గవర్నమెంట్ ఉందా లేదా అని వెరిఫై చేసుకోవడం చాలా సులభం పెన్షన్ విషయంలో. ఒకడు ఏమంటాడంటే, అతను ఒక డ్రైవర్ అంట, అది ఏమంటాడంటే ఎవరన్నా పెన్షన్ వచ్చే అమ్మాయిని చూడండి అంటే, వాడు ఇంటర్వ్యూలో నేను చూసినప్పుడు విన్నాను, పెన్షన్ చూస్తే చక్కగా ఆవిడని దగ్గర ఉండి ఆవిడ సౌకర్యాలన్నీ శృంగారపరమైనవన్నీ కూడా తను చూస్తాడంట, తనేమో పోషించాలటండి. చాలా విచిత్రంగా ఉన్నాడు. అంటే ఒకటి వయసు వరుస రెండు రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే ఆధారపడ్డారో అలా ఈ వీళ్ళలో కూడా ఎవరైనా పెన్షనర్స్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆడవాళ్ళు కూడా పెన్షనర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు కానీ ఏం చేస్తున్నారు ఆడవాళ్ళు అంటే, వాళ్ళు పెన్షనర్ అయినప్పటికీ, వాళ్ళకి ఆదాయం ఉన్నప్పటికీ లేదా ఆస్తి ఉన్నప్పటికీ తన మీద ఆధారపడేటువంటి మగాళ్ళు కోరుకోవట్లేదు. 99% కోరుకోవడం లేదు. ఎక్కడన్నా రేర్ ఆపర్చునిటీ. మేము మొత్తం 8 ఏళ్లలో ఒక్క లేడీ వచ్చి నాకు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ చాలు, ఆయన్ని నేను పోషించాల్సిన అవసరం లేకుండా ఆయన జీవితం ఆయన గడపగలిగితే చాలు అంటే అట్లా కూడా చెప్తున్నారు వాడు. అంతేకాని నేను పోషిస్తానని కూడా చెప్పట్లే ఆవిడ. నాకు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, నా కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన కోసం నేను ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉంటే బాగుంటుంది, అది అంతవరకు కోరుకుంటున్నారు. కానీ నాకు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే ఆయన డబ్బులని నేను ఖర్చు పెడతాను, ఆయన కావాల్సిన ఖర్చు అంతా నేను చూస్తాను, ఆయన నా మీద ఆధారపడి జీవించవచ్చు అనే మాట చెప్పినటువంటి స్త్రీ ఇంతవరకు ఒక్కరు రాలేదండి, రాలేదు ఎవరు. ఓకే,
అంటే ప్రత్యేకంగా ఏంటంటే ఈ పెద్దలు మీరు చెప్పినట్టు పెళ్లి చేసుకోవడానికి ముఖ్య కారణం అంటే శృంగారపరమైన కోరికల వల్ల అంటారా? లేదంటే తోడు గురించి అంటారా? అంటే దీంట్లో మేము చూసింది ఏంటంటే ఆ రకమైన కోరికలతో వచ్చేవాళ్ళు తక్కువ మంది అండి. హ్మ్. ఒక తోడు ఉండాలి, ఒక ఆధారం ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కష్టమైన సుఖమైన చెప్పుకోవడానికి ఒక మనిషి ఉండాలి పక్కన. మనిషి జీవితం సంఘజీవి కదండి, మానవుడు అంటేనే సంఘజీవి, మ్యారేజ్ సోషల్ ఎనిమల్. ఒక మనిషికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కొన్ని వందల టన్నుల బంగారం ఇచ్చేసి ఒక అడవిలో ఎక్కడైనా ఒక అడవిలో ఒక ఇంట్లో ఉంచామనుకోండి, ఎక్కువ రోజులు ఉండలేరు. ఉండలేరు. కొన్నాళ్ళకైనా ముఖం ఒత్తుతుంది. డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉంటాయి, కానీ అది ఎయిటివాడికి చెప్పుకోవాలి, నా దగ్గర ఇంత ఉందని ఎయిటివాడు గుర్తించినప్పుడే వాడికి ఏమన్నా దాని ఆనందం సంతోషం పొందుతాడు తప్ప ఎవడు లేకుండా ఒంటరిగా ఉంటే దాని సంతోషం పొందలేడు. అలాగే ఎవరు పలకరించకుండా, ఎవరు మాట్లాడకుండా, ఎవరు తనకి ఏ రకమైనటువంటి సపర్యలు చేయకుండా, లేకపోతే ఒకరికొకరు సంతోషంగా గడపడానికి వీలు లేకుండా ఉంటే ఇక్కడ అది చాలా తక్కువ మైన్యూట్ వ్యవహారం అండి. 50-60 దాటిన తర్వాత అది మైన్యూట్ వ్యవహారం. ఉండొచ్చు కొంతమందిలో ఎక్కడైనా 5% 10% ఉండొచ్చు, నేను కాదని చెప్పను, కానీ అది మెయిన్ కాదు. దానికన్నా మించి నాకు ఒక మనిషి ఉన్నాడు, నాకు ఒక మనిషి నాకు తోడుగా ఉన్నారు, కష్టమైన వాడితో చెప్పుకోవచ్చు, బాధైన వాడితో చెప్పుకోవచ్చు, సుఖమైన వాడితో చెప్పుకోవచ్చు అనుకున్నప్పుడు ఆ ఆనందం వేరు. సహజంగా డిప్రెషన్లోకి చాలా మంది వెళ్ళిపోతున్నారు ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళు. మేము అసలు పెట్టడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే మాకు కొన్ని రీజన్స్ కనపడ్డాయి. ఒకటి, ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ ఒంటరితనం భరించలేక ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్కసారి ఆత్మహత్యలకు కూడా వాళ్ళు స్థితిపడుతున్నారు. అక్కడ దాకా వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా మేము చూస్తున్నాం. రెండోది, పిచ్చికిపోయి ఒక్కోసారి మ్యాడ్ అయిపోయేవాడు కూడా ఉన్నారు. తనలో తను మాట్లాడుకోవడం కొంత పిచ్చివాడి కింద ముద్ర వేయబడే పరిస్థితులు కూడా ఏర్పడే సిచ్యువేషన్ ఏర్పడుతున్నాయి. మూడోది ఏమిటంటే ఒక రకంగా అతను ముఖ్యంగా హార్ట్ అటాక్లండి. హార్ట్ అటాక్తో 1,00,000 మందికి పైగా ఒంటరిగా ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరం చనిపోతున్నారని ఒక నేషనల్ సర్వే చెప్పిందండి. నేషనల్ సర్వే చదివినప్పుడల్లా మాకు ఎంత బాధ ఇస్తుందంటే, ఎందుకంటే వాళ్ళు చెప్పే కారణాలు ఏమిటంటే ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళు సహజంగా ఎప్పుడూ తలుపేసుకొని ఉంటారు. ఎందుకంటే వాడు బయట అందరిలాగా ఎక్కువ తిరగడానికి ప్రయత్నం చేయడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా తలుపేసేసుకొని తను ప్రశాంతమైన జీవితం గడపడానికి ఎక్కువ అలవాటు పడతాడు. ఆ తలుపేసుకున్నప్పుడు ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినట్టయితే తలుపు తీసి ఉండదు, అక్కడ ఏం జరుగుతుందో ఎవరు గమనించరు. తలుపు తీసుకున్నా కూడా 2 రూమ్లు ఉన్నాయనుకోండి, వెనక రూమ్లో ఉన్నాడు అనుకోండి, బెడ్రూమ్లో ఉన్నాడు, ముందు రూమ్ తలుపు తీసుకున్నా కూడా తలుపు తీసుకుందేమనేది ఎప్పుడు వస్తుంది, ఒక రోజు 2 రోజులు అట్లాగే తీసుకుని మనిషి బయటకు కనపడకపోతే ఎవరైనా గమనించే అవకాశాలు ఉంటాయి. మామూలుగా అయితే గమనించరు. అప్పటికప్పుడు గోల్డెన్ అవర్ అని ఉంటుంది, అది 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ లోపల ఒకళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే వాడు చనిపోయినట్టే లెక్కండి. వాడు ఫోన్ ఎత్తి మాట్లాడలేడు, గట్టిగా అరవలేడు, పోనీ తలుపు తీయలేడు, ఏమీ చేయలేడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే చనిపోవడమే ఇంకో మార్గం లేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే 1,00,000 మందికి పైగా ప్రతి సంవత్సరం చనిపోతున్నారంటే వీళ్ళల్లో మనం నిజంగా ఒక మనిషి వీళ్ళ పక్కన ఉంటే వాళ్ళు ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. వాడు వయసు పెద్దవాళ్ళై ఉండొచ్చు, వాళ్ళు ఇంకోటి పక్కన ఉన్నారు అంటే వెంటనే హార్ట్ అటాక్ వస్తే చూసి వెంటనే డాక్టర్ చెప్పేస్తే సరిపోతుంది, అంబులెన్స్ చెప్పినా సరిపోతుంది, వెంటనే వచ్చే అవకాశాలు ఉండేవి కదా, అవకాశాలు పోతున్నాయి. కాబట్టి మనం మనుషులు బతికించే అవకాశం ఉంది, కనీసం 95% పీపుల్ బతికించే అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదనే ఉద్దేశంతో మేము స్వయంవరానికి ప్రారంభించడానికి మెయిన్ కారణం అది. ఈ పెద్దల స్వయంవరం సక్సెస్ అవ్వడంలో కూడా దాని పాత్ర చాలా ఉంది. ఈ విషయాలు మేము అనుకొని దీన్ని ఎలాగైనా అమలు చేయాలి, దేశం అంతా దీన్ని అమలు చేస్తున్నాం, అన్ని రాష్ట్రాల్లో మేము అమలు చేస్తున్నాం.